దేవునికి వందనాలండి. చక్కటి విరామం లేని పరిచర్య జరిగిస్తున్న దైవజనులైన బెనహరి గారికి, సురేష్ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చేరి ఉన్న ప్రతి విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి నా వందనాలు తెలియజేస్తున్నానండి. అందరూ బాగున్నారు కదండీ! మరలా మన లెంట్లోని 6వ దినాన్ని దేవుడు ఈ విధంగా మీ మధ్యలో వాక్యం పంచుకోవడానికి, ఆ దేవుడు నాకిచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి మరొకసారి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి. ముందు మనం ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి ప్రవేశిద్దాం. చిన్న ప్రార్థనండి. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ గూగుల్ మీట్‌లో తండ్రి, నైనా యేసు నామంలో 2169 రోజు దినాన తండ్రి, నైనా ఇంట్లోని 6వ దినంలో తండ్రి, నైనా నీ వాక్యాన్ని విత్తడానికి నీవిచ్చిన మహాకృపను బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడువు తండ్రి. ఎన్నిక లేని వారమైన మమ్మల్ని ఒక పాత్రగా వాడుకొని తండ్రి, నీ మాటలు పంచడానికినైనా, నీ వాటిలోనైనా కొద్ది సమయం నైనా బిడ్డలతో పంచుకోవడానికి నీ నిండైన జ్ఞానంతో నన్ను నింపి సహాయం దయచేయమని మాట్లాడేది నైనా. నేను తండ్రి నా నోటిని బోరగా వాడుకొని నీ నామంతో మహిమపరిచినైనా యేసు నామంలో పరిశుద్ధ కార్యాలు తండ్రి నైనా మీట్లో జరగడానికి నీ కృపను దయచేయమని విన్న వాక్యాన్ని విన్న చోట విడిచిపెట్టుకునకుండా నేను బిడ్డలనైనా దీని ప్రకారం నడుచుకోవడానికి అట్టి జ్ఞానంతో బిడ్డలందరినీ నింపి సహాయం దయచేయమని మరొకసారి నైనా నేను నీ చేతులకు అప్పగించుకుంటున్నాయినా నీ రెక్కల చాటును మరుగు చేసినైనా నీ జ్ఞానంతో నన్ను ముందుకు నడిపించి సహాయం దయచేయమని యేసునామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనకిచ్చిన కాన్సెప్ట్ ఏంటనంటే ఆజ్ఞ పాలనము. ఇక్కడ ఆజ్ఞ పాలనము అంటే దేవుని యొక్క ఆజ్ఞను పాటించడం. ఆయన ఆదేశాలను అనుసరించడం. అంటే పాలన అంటే ఆయన ఒక మనకేదైతే ఆజ్ఞ చేస్తున్నాడో, ఏదైతే మనకి జారీ చేస్తున్నాడో దాన్ని మనం నెరవేర్చడమే దేవుని యొక్క ఆజ్ఞ పాలనమని దేవుడు సెలవిస్తున్నాడండి. ఆయన ఆజ్ఞలను పాటించడం అంటే ఆయనకు మనం విధేయత కలిగి ఉండడం. మనం అవిధేయులుగా ఉంటే ఏం జరుగుతుంది? దేవునికి విధేయత చూపకపోతే, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను మనం పాటించకపోతే ఏం జరుగుతుంది అనేది ఈరోజు వాక్య భాగాల్లో దేవుడు మనకి తేటగా, సూటిగా మాట్లాడబోతున్నారండి. మనకిచ్చిన కాన్సెప్ట్‌లో ఉన్న దేవుని వాక్య భాగాలు యెషయా గ్రంథము 48వ అధ్యాయము 15-19 వచనాలు. అదే విధంగా రెండో పాఠ్య భాగం మత్తయి సువార్త 21వ అధ్యాయము 28-32 వచనాల్లో దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. ముందుగా యెషయా గ్రంథము 48వ అధ్యాయము 15వ వచనం నుంచి 19వ వచనాలు ఈరోజు మనం చూసుకుందామండి. 15వ వచనంలో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను. నేనే అతన్ని పిలిచితిని. నేనే అతన్ని రప్పించితిని. అతని మార్గము తేజరిల్లును. నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి అని దేవుడిక్కడ ఇశ్రాయేలు జనాంగంతో దేవుడు మాట్లాడుతున్నాడండి. ఎందుకంటే ఈ యెషయా గ్రంథంలో మనకి 66 అధ్యాయాలుంటాయి. మన బైబిల్‌లో కూడా 66 పుస్తకాలున్నాయండి. ఈ 66 పుస్తకాల్లో మనకి 39 అధ్యాయాలు మనకి ఓల్డ్ టెస్టమెంట్‌ని చూపిస్తుంటే 27 వచనాలు మనకి న్యూ టెస్టమెంట్‌ని చూపిస్తాయండి. ఇక్కడ బైబిల్ అంతట్లో ఈ యెషయా అనేది మనం మినీ బైబిల్ కింద చెప్పుకుంటాం. అంటే యెషయా ప్రవక్త గారు మనకి ఇదొక చిన్న బైబిల్. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఈ యెషయా గ్రంథం అనేది అంటే మనం ఈ 66 అధ్యాయాల్లో ఏదైతే చదువుకుంటున్నామో అన్నీ 67 వచనంలో దేవుడు మనకి తేటగా చూపిస్తున్నాడన్నమాట. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగం దేవుని మాట విననల్లని జనాంగంగా దేవుడిక్కడ మనకి చూపిస్తున్నాడు. ఎందుకంటే యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు మెడవంచని జనంగా ఇక్కడ దేవుడు ఎన్ని సార్లు చెప్పినా ఆయన విననల్లని జనంగా మనకు కనబడుతున్నారు. దేవుని మీదే తిరుగుబాటు చేసి వాళ్ళ యొక్క ఇందాక మనం మాట్లాడుకున్నాం. విధేయత చూపించడమే దేవుని ఆజ్ఞ పాలన చేయడము అని చెప్పి. ఇక్కడ ఇశ్రాయేల్ జనాంగం ఏంటంటే అవిధేయత చూపించి, విధేయతకు బదులుగా ఆయన ఏం చేశారంటే దేవుని మీద తిరుగుబాటు చేసి, అవిధేయతను చూపించి, దేవుని ఆజ్ఞను పాటించని జనాంగంగా ఇక్కడ మనకి యెషయా గ్రంథంలో ప్రజలు మనకు కనిపిస్తున్నారు. ఎందుకు అంటే ఆయన ఇక్కడ వచనాల్లో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను. ఆయన ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞను పాటించకుండా వాళ్ళేం చేశారంటే ఇక్కడే కదండీ మనం అరణ్యంలో చూసినట్లయితే వాళ్ళు ఆయన పాలు, తేనెలు ప్రవహించే దేశానికి పంపిస్తానని చెప్పినా గాని వాళ్ళు మాట వినకుండా అరణ్యంలోనే చాలా మంది చనిపోయిన వాళ్ళు మనం చూసాం. బయలుదేరిన వాళ్ళు 6,00,000 పైగా ఉన్నా గాని, ఆఖరికి పాలు, తేనెలు ప్రవహించే దేశానికి నేను పంపిస్తాను అని ఆయన వాగ్దానం చేశాడు సంఖ్యాకాండంలో. అలాంటి వాగ్దానం చేసిన దేవుడు పంపిస్తానని చెప్పి ఆజ్ఞ ఇస్తే, ఆ ఆజ్ఞను వాళ్ళు ధిక్కరించి ఎందుకంటే ఆజ్ఞను ధిక్కరించడం వల్ల పాపాన్ని కొని తెచ్చుకున్నారు.
అలాంటి పాపం చేసిన వాళ్ళు ఆ విధేయతను చూపించకుండా, అవిధేయతను చూపించి దేవుని కోపానికి అర్హులయ్యారండి. ఇక్కడ మనం 17వ వచనం నుంచి 20 వచనాలు మనకి కంపల్సరీ ఇక్కడ మనకు కనిపిస్తుందండి. ఎందుకంటే నేనే ఆజ్ఞ ఇచ్చున్నాను. ఆయన మనకు ఆల్రెడీ నిర్గమకాండంలో 15, 26లో ఆయన మాట్లాడుతున్నాడు. మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని, ఆయన ఆజ్ఞ ఇచ్చిందాన్ని మనం ఎలా వినాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రద్ధగా వినాలి. ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఎందుకంటే మన దేవుడు అన్యాయస్తుడు కాదండి. ఆయన పరిశుద్ధుడు గాబట్టి, మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన అన్యాయస్తుడు ఏమాత్రము కాదు. న్యాయంగానే ఆయన ప్రతిదీ చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఆయన దృష్టికి ఏది న్యాయమైనదో చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన యెడల ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడండి. నిర్గమకాండం 15, 26 వచనంలో. మీ దేవుడైన యెహోవా వాక్కుని శ్రద్ధగా విని, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆయన కట్టడన్నిటిని అనుసరించి నడిచిన యెడల ఆయనేం చేస్తానంటున్నాడంటే, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగముల్లో ఏదియూ మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ఇక్కడ యెహోవా స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. ఎందుకంటే ఆయన ఆజ్ఞనింటే మనకి ఏ రోగము రాదండి. మన ఇంట్లో రోగంతో బాధపడుతున్నామా? మన ఇంట్లో కష్టములతో బాధపడుతున్నామా? మన ఇంట్లో మనశ్శాంతి లేక, కుటుంబంలో అల్లకల్లోలములు సృష్టించిన అపవాదిని ఎదిరించడానికి మన దగ్గర శక్తి లేదా? దేవుడే శక్తినిస్తానంటున్నాడు. ఒకటి ఆయన చేయమంటున్నాడు ఏంటంటే, ఆయన ఆజ్ఞను మాత్రమే పాటించమంటున్నాడండి. ఆయన ఏమి మనకి బరువైన, భారమైన పనులేమి మనకు అప్పగించడం లేదండి. ఆయన ఆజ్ఞను మాత్రమే ఆయన పాటించమని అడుగుతున్నాడు. కానీ అది కూడా మనం చేసే స్థితిలో ఉన్నామా? చేయలేని స్థితిలో ఉన్నామా? ఆయన ఆజ్ఞను పాటించే వారిగా ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాం. ఎందుకంటే మనం ప్రతి నిమిషము, ప్రతి క్షణం దేవుడితో మనం మాట్లాడుతున్నామని మనం అనుకుంటున్నాం. మనం అపవాది సంబంధులుగా ఉంటున్నామా? నిజమైన రక్షకుడు వైపు మనం ఉంటున్నామా? అనేది మనం చూసుకుందామండి. ఇక్కడ 18వ వచనంలో చూసినట్లయితే, "నువ్వు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను." యెషయా గ్రంథంలోనే మనం ముందుకు వెళ్తున్నామండి. "నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన యెడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలెను ఉండునని" దేవుడిక్కడ సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రతీదీ చెప్తున్నాడు. యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేస్తానని చెప్తున్నాడు. నువ్వు నడవవలసిన త్రోవను నేను నడిపిస్తానని చెప్తున్నాడు. మరి మనం ఎందుకు ఆయన మాటను మనం వినడం లేదు? ఆయనే మనకి ఆజ్ఞలనిచ్చి ఉపదేశం చేస్తాను అంటున్నాడు. క్షేమం గల చోటుకి మనల్ని నడిపిస్తాను అంటే, మనం ఎంతవరకు మనం కూడా ఇశ్రాయేల్ జనాంగంలోంచి వచ్చాం గానీ, మనం కూడా విననొల్లని ప్రజల్లాగానే ఇంకా ఉంటున్నామా? అలనాడు తిరుగుబాటు చేసిన ఇశ్రాయేల్ జనాంగంలా మనం కూడా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నామా అనేది మనం పరీక్షించుకుందామండి. దేవుడు మనకి సీనాయి పర్వతంపై మోషేకిచ్చిన 10 ఆజ్ఞలు ఈ ఆజ్ఞ పాలనకి మొదటి ప్రధానమైన ఆజ్ఞ అండి. ఎందుకంటే మనకి 10 కమాండ్స్ అనేవి మనకందరికీ తెలుసు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి సండే స్కూల్‌కి వెళ్ళడం, తర్వాత దేవుని వాక్యాలు వినడంలో మనం చాలా ముందుగానే ఉన్నాంమాట. సో, ఇక్కడ మనకి నిర్గమకాండం 20 అధ్యాయం 1-17 అలాగే ద్వితీయోపదేశ కాండము 6-21లో మనం చూసినట్లయితే మనకి ఇక్కడ 10 కమాండ్స్ అనేవి కనిపిస్తాయన్నమాట. ఈ 10 కమాండ్స్‌లో దేవుడు మాట్లాడుతున్నాడు. నేనే దేవుడిని. నేను తప్ప వేరొక దేవుడు మీకుండకూడదు అని చెప్పి, ఆయన ఏదైతే చేయకూడదని చెప్పిన దేవుడైన యెహోవాను ఏం చేయాలంటే శ్రద్ధగా ఆచరించాలని, విశ్రాంతి దినాన్ని ఆచరించాలని చెప్పి, తల్లిదండ్రులని ప్రేమించాలి, గౌరవించాలని చెప్పి, మనం ఎవరిని హత్య చేయకూడదు, ఎవరిది ఆశించకూడదు, ఎవరిని మనం బాధ పెట్టకూడదు అని చెప్పి దేవుడు పదాజ్ఞల్ని ఏ విధంగా వివరించాడంటే, మనం ఎవరి దొంగతనం చేయకూడదు. ఇలాంటి ఆజ్ఞలన్నీ మనం పాటిస్తున్నామా? ఈ ప్రస్తుత కాలంలో ఈ ఆజ్ఞలు మనం పాటిస్తున్నామా ప్రియ విశ్వాసులారా? అందుకే దేవుడు మనకి పదాజ్ఞలు మా పిల్లలకి భారంగా ఉంటాయి. వీటినన్నిటిని నా పిల్లలు చేయలేరు అని చెప్పి ఎందుకంటే ఆయన మనం సృష్టించిన సృష్టికర్త గాబట్టి, మనం ఎట్లా చేయలేమని చెప్పి ఆయన ఏం చేశాడంటే న్యూ టెస్టిమెంట్‌కొచ్చేటప్పటికి ఈ పదాజ్ఞలను కాస్త ఆయన ఏం చేశాడంటే 2 ఆజ్ఞల కింద మనల్ని తగ్గించేసారు. ఎందుకంటే నా పిల్లలకి భారమైపోతుంది. ఈ పదాజ్ఞలు పాటించలేరేమో అని చెప్పి ఆయన ఈ పదాజ్ఞలను కాస్త ఏం చేశారంటే మనకి న్యూ టెస్టిమెంట్‌కొచ్చేటప్పటికి క్రొత్త నిబంధనకొచ్చేసరికి మనకి 2 ఆజ్ఞల కింద ఆయన ఇచ్చేసాడు. మత్తయి సువార్త 22 అధ్యాయము 37-40 వచనాలు చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 22 అధ్యాయము 37-40 వచనాలు మనం చూసుకున్నట్లయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడండి. ఎవరైనా చదవగలరండి? మత్తయి సువార్త 22 అధ్యాయం 37-40 వరకు. ఓకే. అందుకాయన నీ పూర్ణ హృదయముతోనూ,
నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననిదియే. ఇక్కడ దేవుడు మొదటి ఆజ్ఞ ఇస్తున్నాడు. 10 ఆజ్ఞలను కాస్త 2 ఆజ్ఞలుగా చేశారని మనం మాట్లాడుకుంటున్నాం కదండీ! ఇక్కడ మత్తయి సువార్తలో దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకాయన ఎందుకు అంటే మీరు ఆ 10 ఆజ్ఞలను పాటించటం లేదు కాబట్టి ఆయన 2 ఆజ్ఞలు మాత్రమే చేశారు అని చెప్పి అందుకాయన అని మీతో సెలవిస్తున్నాడన్నమాట. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. మనం ఎలా దేవుని ప్రేమించాలి? నేను ప్రేమిస్తున్నాను అని చెప్పేస్తే సరిపోదు. మనం ఇష్టపూర్వకంగా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుడిని మనం ప్రేమించాలన్నమాట. ఇంకా రెండవదిగా మనం చూస్తే నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమింపాలి. మొదటిగా దేవుడిని ప్రేమించాలి. తరువాత మనం ఏం చేయాలంటే పొరుగువారిని ప్రేమించాలి. మనం దేవుడిని ప్రేమించేసి పొరుగువారిని ప్రేమించకపోతే ఆయన ఆజ్ఞలు నెరవేర్చినట్లు కాదు. ఆయన ఆజ్ఞను మనం ధిక్కరించినట్లే. మనం ఏ ఒక్కటి ఆయన ఇచ్చిన దాంట్లో ఒకటి తప్పిపోయినా మనం ముందుకు వెళ్ళడానికి ఏ మాత్రము ఆస్కారం లేదు. ఎందుకంటే దేవుడిని అందరూ ప్రేమిస్తారు. కానీ మన పక్కింటి వాళ్ళని, మన ఎదురింటి వాళ్ళని మనం ఎవరిని ప్రేమించం. లేతే మనం అందరిని శత్రువులుగా చూస్తాం. ఎప్పుడు మనం శత్రువులుగా చూడకూడదు. శత్రువుని కాస్త మిత్రుడినిగా చూడడమే దేవుని యొక్క ఆజ్ఞ మాట. సో, మనం పూర్ణ హృదయంతో దేవుడిని ప్రేమిస్తే కంపల్సరీ మనం పొరుగువారిని ప్రేమించే వారిగానే దేవుడు ఆ మనసిస్తాడు. ఎందుకంటే ప్రేమ అనే ఒక ఫ్రూట్ మనలోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా ఇవన్నీ మన నుంచి చెదరిపోతాయి. ఆటోమేటిక్‌గా మనకి ప్రేమ అనేది మనం ఆల్రెడీ మన హృదయంలోకి అందుకే దేవుడు చెప్తున్నాడు. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో. ఏదో పెదాలతో చెప్పేస్తే ప్రేమ కాదు. మీరు హృదయాంతరంగంలోంచి నా మీద ప్రేమ చూపిస్తే మనం పొరుగు వారిని కూడా ప్రేమిస్తాం. ఎందుకంటే మన దేవుడు ప్రేమామయుడు. ప్రేమ లేనివాడు నా వాడు కాదని ఆయన సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ మనలో ఉంటే మనం కూడా అందరిని ప్రేమించే వారిగా ఉంటాం. ఆయన్ని మనం ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు మనం గైకొంటామని ఆయన సెలవిస్తున్నాడండి. యోహాను సువార్త 14, 15లో మనం చూసినట్లయితే యోహాను సువార్త 14, 15లో మనం చూసినట్లయితే ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఆజ్ఞలను గైకొనుట మనుషులకు ఒక విధిగా ఆయన సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఆజ్ఞలు మనం గైకొనాలి. ఆయన్ని మనం ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను మనం గైకొంటామని యోహాను సువార్తలో దేవుడు మాట్లాడుతుంటే, అదే ప్రసంగి 12, 13లో దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, ఆయన ఆజ్ఞలను గైకొనుట మనుషులకు ఒక విధి. విధి మీన్స్ పని. మనం చేసే పని ఏమీ లేదండి. దేవుడు మనకిచ్చిన ఒకే ఒక పని ఏంటంటే, ఆయన ఆజ్ఞలను గైకొనుట. ఆయన ఆజ్ఞలను కైగొనుటే మనుషులకు ఒక విధిగా ఆయన సెలవిస్తున్నాడు. మనకిచ్చిన పనిని కూడా మనం సంతృప్తి చేయలేకపోతున్నాము. ఆయన పనిలో మనం పాలిభాగస్తులుగా చేయలేకపోతున్నాము. ఇదిగో మనకు అంతం వచ్చేస్తుంది. దేవుడు రెండో రాకడ వచ్చేస్తున్నాడు. ఆల్రెడీ దేవుడు ఒక రాకడలో వచ్చేసి రెండో రాకడలో మనకొక ఛాన్స్ ఇచ్చాడు అంటే, ఆయన కొదమ సింహంగా రాబోతున్నాడు అంటే, మనలో కొంచెం కూడా భయం లేకుండా ఇంకా మనం మాట విననొల్లని జనంలాగానే ఉంటున్నాం తప్ప, మాట వినే కుమారులు, కుమార్తెలుగా ఆయన దృష్టికి మనం ఏమాత్రము కనిపించడం లేదు. సో, మనం ఏదో ఆచారంగా 40 దినాలు పాటించడమే కాదండి. ఆయన ఆజ్ఞల ప్రకారం పాటించడమే ఆయనకిష్టమైన భక్తి అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. మనకి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను గైకొనడమే మనుషులకు విధి అని ఆయన సెలవిస్తున్నాడు. అలాంటి విధిని మనకిచ్చిన పనిని మనం ఎందుకు చేయలేకపోతున్నాము? మొదటి యోహాను రాసిన పత్రిక 5:3లో దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడండి. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రేమ కోసం మాట్లాడుకుంటున్నాం. ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఇవి లోకంలో కనిపించే మాటలు కాదండి. కల్పిత మాటలు ఎంతవరకు కాదు. ప్రియ విశ్వాసులారా, మనం ఇంకా భయపడని బిడ్డలుగానే మనం ఉంటున్నామా? మనకి భయము, భక్తి 2 ఉండాలండి. భక్తి ఉంటే సరిపోదు భయం లేకపోతే. నాకు దేవుడంటే చాలా భయమండి అంటూ పాపం చేస్తే, దేవుడంటే నాకు చాలా భయమండి అంటే, మనం భయము అని చెప్తే సరిపోదండి. భయంతో పాటు భక్తి ఉండాలి. అందుకే భయభక్తులు కలిగి ఉండుడి అని సెలవిస్తున్నాడు. భయము, భక్తి 2 దాంట్లో లిఖితమై ఉన్నాయండి. ఒకటి ఉండి ఒకటి లేకపోతే వ్యర్థము అని దేవుడు సెలవిస్తున్నాడు. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఎందుకంటే మనం ఇక్కడ మొదటి యోహాను పత్రికలో మీరు చూసినట్లయితే ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట అని చెప్పి ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన మరలా వెంటనే మనకి అక్కడ వెంటనే రిఫ్లెక్స్ చేస్తున్నాడండి. ఎందుకు అంటే ఆయన ఆజ్ఞలు ఓకే బాబోయ్! ఈ ఆజ్ఞలు నేను పాటించాలంటే చాలా కష్టమేమో. దేవుడినంటే ప్రేమిస్తాం గానీ మనుషుల్ని ఎట్లా ప్రేమిస్తాము అని మనం అనుకుంటున్నామేమో అని దేవుడు వెంటనే ఏం చెప్తున్నాడంటే నా ఆజ్ఞలు భారమైనవి కావు. అక్కడే సెలవిచ్చేస్తున్నాడండి. అవేమి పెద్ద బరువైనవి కావు. నువ్వు మనస్ఫూర్తిగా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ఆయన్ని సేవిస్తే ఆటోమేటిక్‌గా ప్రేమ అనే విత్తనాన్ని ఆయనే నీ హృదయంలో నాటుతానని చెప్తున్నప్పుడు, ఆయనే సెలవిస్తున్నప్పుడు మనం దేనికోసం భయపడుతున్నాము?
అంటే మనం ఇంకా లోకంలోనే ఉన్నాం. అపవాది మనల్ని ఎప్పటికప్పుడు ప్రేరేపణ చేస్తుంది. అలనాడు ఆదాము, అవ్వను ఏ విధంగా అయితే ప్రలోభాలకు లోనయ్యి మనకు తెలుసండి. ఆదికాండం దేవుడు సృష్టిని తన మాట ద్వారా సృష్టించిన తర్వాత ఆరో దినాన్ని దేవుడు ఏం చేశాడంటే, ఆ మనుషుల్ని తయారు చేసినప్పుడు ఆయన జీవాత్మ ఒక మనిషి మట్టిని చేసి ఆయన జీవాత్మ యోగంగా మానవుడు ఆయనని చెప్పి మనకు తెలుసండి. ఆదాము గారు ఇద్దరికీ ఆళ్ళకొక ఏదోను వనం ఇచ్చి వాళ్ళని ఎంచగా ఉండమని చెప్తే ఆఖరికి అక్కడ ఏమైందండి మనకు తెలుసు. అపవాది ఏం చేసిందంటే ఎందుకంటే శోధకుడు మనల్ని శోధించడానికే వస్తాడు. శోధకుడు లేనిదే మనం ముందుకు వెళ్ళం. ఎందుకంటే మన సృష్టికర్త అయిన దేవుడినే అపవాది శోధించిందండి. అపవాది కూడా దేవుడి దగ్గర ఉన్న దేవదూతే. కానీ ఆవిడకి ఉన్న మనకులాగానే ఆవిడకున్న కుబుద్ధితో దేవుడి కంటే నేను తక్కువేమి కాదు. దేవుడికి నాకు ఒక్క అడుగు డిఫరెన్సే ఉంది కదా! ఆయన నేనేదైతే చెప్తున్నానో అదే చేస్తున్నాడు కదా! నేనెందుకు దేవుడితో సమానం కాదని దేవుడితో సమానంగా ఎంచుకోవడానికి లూసిఫర్ ఏం చేసిందో మనందరికీ తెలుసండి. అలాగే అలాంటి పాపం చేసి ఏం చేసిందంటే అధం పాతాళానికి తొక్కబడింది. అలాగే అవ్వగారిని అపవాది ప్రేరేపించి ఏం చేసిందంటే తినవద్దన్న ఫ్రూట్‌ని తినడానికి ఎందుకంటే అది ఎందుకు తినొద్దన్నాడు దేవుడు? అది తింటే మీకు అన్ని విషయాలు తెలిసిపోతాయి. మీరు జ్ఞానంతో నిండిపోతారని చెప్పి మాటల ద్వారా దేవుని మాట కన్నా అపవాది మాటకి ఎంత మనం విలువిస్తున్నామంటేనండి, అలాగే మాటలు నమ్మేసి మనం ఏం చేస్తున్నామంటే ఈవిడ చేస్తుందండి. అప్పుడు ఆ గుడికి వెళ్ళాలా? అని చెప్పి మనల్ని ఏం చేస్తున్నారంటే అపవాది మనలో ప్రేరేపించి అది భర్తల ద్వారానండి, కుటుంబంలో సమస్యల ద్వారా ఏం చేస్తున్నారంటే మనం ఆ రోజు ఆగిపోతున్నాం. అపవాది ఏ విధంగా అయితే అవ్వ ద్వారా పాపాన్ని చేయించి, ఆ పాపంలో ఆదామును గారు కోరిన పాలిభాగస్తులను చేసిన తర్వాత ఏం జరిగింది తెలుసండి మనకి. సో, ఆ స్టోరీ అంతా మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. మరి దేవుని మాట వినకపోతే ఆజ్ఞాతిక్రమమే పాపమని దేవుడు సెలవిస్తున్నాడు కదా! ఆజ్ఞని ధిక్కరిస్తేనే పాపం అంటున్నాడు కదా! మరి మనం ఆ పాపంలో కొట్టుకుని పోతున్నాము అని చెప్పినా గాని మనకు కొంచెం కూడా భయం లేదు. కనీసం మనం వచ్చే జబ్బులకు భయపడుతున్నాం. క్యాన్సర్ అంటే భయపడుతున్నాం. కరోనా అంటే భయపడుతున్నాం. ఇప్పుడు ఈ పాలు తాగితే డిసీజెస్ అంటున్నారు. నీళ్లు తాగితే డిసీజెస్ అంటున్నారు. వాటిలికి మనం భయపడుతున్నామే. మరి దేవుడికి భయపడతలేదే. ఈటిలన్నిటిని సృష్టించిన సృష్టికర్తకు మనం భయపడితే సమస్తము ఆయనే చూసుకుంటాడు కదా! అని మనం ఎందుకు ఆయన్ని నమ్మడం లేదు? మనం ప్రభువా! ప్రభువా! అని పిలిచేవారిగా ఉంటున్నాం గానీ, ఆయనతో మనం పాలుభాగస్తులుగా ఎందుకు ఉండలేకపోతున్నాం అనేది ఒకటి మనం పరీక్షించుకుందామండి. ఆయనే మనకు ముందుగా ఉండి నడిపిస్తానని చెప్తున్నాడు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు ఆయనని సెలవిస్తున్నాడండి. ఆయనే మనకు ముందుగా ఉండి ఆయన నడిపిస్తానని చెప్తున్నాడు. ఎందుకంటే యెహోషువని నడిపించిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనల్ని కూడా నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ కుటుంబం సిద్ధంగా ఉందా? నీ హృదయం సిద్ధంగా ఉందా? అనేది మనం పరీక్షించుకుందామండి. యెహోషువ 1 అధ్యాయం 9 వచనంలో మనం చూసినట్లయితే, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా! యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను కదా! ఇక్కడ ఆయన ఆజ్ఞ కోసమే మాట్లాడుతున్నాడండి. నేనొక హెచ్చరికను నీకు జారీ చేశాను కదా! అని ఆయన ఎంత సూటిగా మాట్లాడుతున్నాడండి. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. యెహోషువ కూడా మనలాగానే భయపడుతున్నాడండి. ఎందుకంటే బాబోయ్! యేసయ్య ఆజ్ఞలను పాటించాలా? ఆయన ఆజ్ఞలు పాటిస్తే ఏమి చేయకూడదేమో, టీవీ చూడకూడదేమో, మందు తాగకూడదేమో, సినిమాలకి వెళ్ళకూడదేమో, అబద్ధంగా మాట్లాడకూడదేమో, ఇవన్నీ చేయాలంటే మన వల్ల అవుతుందా? ఎందుకు అవ్వదండి. మనం చేయగలిగింది మనం కేవలం ఆయన ప్రేమిస్తే సమస్తాన్ని నడిపించగల ద దేవుడు మన యొద్ద ఉన్నాడండి. ఎందుకంటే తన బిడ్డలు ఏమి చేయగలరో మనం సృష్టించిన సృష్టికర్తకు సర్వము తెలిసే ఉన్నది కదండీ! మనం చేయలేమని మనం ఎందుకు అనుకుంటున్నాము? ఆయన చేయగల శక్తి మనకిస్తాడమాట. అట్టి నమ్మకంతో మనం ముందుకు వెళ్ళాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. దిగులు పడకుము. నువ్వు ఎటువంటి భయము పడొద్దు. జడియకుము. భయపడుతున్నావా? జడుస్తున్నావా? అలాంటి బెదురు నీకేమీ వద్దు. నీవు నడుచు మార్గమంతటిలో నువ్వెక్కడైతే వెళ్తున్నావో, ఆ మార్గం అంతట్లో ఎవరు నీకు తోడుగా ఉంటానని సెలవిస్తున్నారు అంటే, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండి నడిపించును అని యెహోషువతో మాట్లాడిన దేవుడు, ఈ ఉదయకాల సమయంలో ఈ గూగుల్ మీట్‌లో ఉన్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడండి. మీ హృదయాలను దేవుడి వైపు తిప్పండి. ఎప్పుడు వినేవారిగానే కాదు, విన్న వాక్యాన్ని పాటించేవారిగా మనం ఎందుకు ఉండడం లేదు? మనం ఎప్పుడు ప్రార్థన చేసుకొని మనం మీట్‌లో అడుగుపెట్టడం, యేసయ్య ఈరోజు నువ్వు నాతో మాట్లాడు. నా హృదయంతో మాట్లాడు. నేనెందుకు నీతో మాట్లాడలేకపోతున్నాను? నీ స్వరం నాకు వినిపించి యేసయ్య అని మనం ఎందుకు ఆయన పాదాల యొద్ద ప్రార్థించడం లేదు? ఆయన మనతో రోజు మాట్లాడుతున్నారండి. ఎందుకంటే ప్రతి వాక్యం ఏదో ఒక రోజు మనల్ని తాకుతుంది. కానీ మనల్ని తాకినా మనం విననోళ్ళని ప్రజలుగానే మనం ఉంటున్నాం. దాన్ని వదిలేస్తున్నాం అక్కడ. ఈరోజు నన్ను ఈ వాక్యం
తాకింది అని చెప్పి మనం దైవజనుడికి చెప్పడమో, లేతే ప్రార్థన చేయండి. నన్ను దేవుడు ఎందుకు ఈ మాటతో మాట్లాడినాడో, నేను దాని ప్రకారం నడవడానికి నాకు జ్ఞానం ఇమ్మని ప్రార్థన చేయండి అని చెప్పి మనం ఎందుకు ప్రేయర్ రిక్వెస్ట్ ఇవ్వడం లేదు. వినేస్తున్నాము, వెళ్ళిపోతున్నాము. అక్కడితో అదయిపోతుంది. మరలా నెక్స్ట్ రోజు ప్రకారం మన షెడ్యూల్‌లోకి మనం వెళ్ళిపోతున్నాం. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడా అనే ప్రశ్న మనం ఎందుకు వేయడం లేదు. నువ్వు నాతో మాట్లాడు ప్రభువా అని ఆయనతో ఫైట్ చేస్తే, యేసయ్యతో వాదిస్తే చాలా ఇష్టమండి. మన పిల్లలు చూడండి ఏదన్నా కావాలంటే మనల్ని ఎలా అడుగుతారు? ప్లీజ్ డాడీ, ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ గాన అని మనం ఎలా ఫ్రీజ్ అయిపోతామండి. మన పిల్లలు అడగగానే ఇంకా మన పిల్లలు 1, 2 సార్లు అడిగేటప్పటికి మనం ఆటోమేటిక్‌గా ఫ్రీజ్ అయిపోతాం. మన యేసయ్య కూడా అంతేనండి. నువ్వు నాతో మాట్లాడు యేసయ్య, ప్లీజ్ యేసయ్య అని మనం యేసయ్యని అడిగితే ఆయన అయ్యో! నా బిడ్డ ఇంతగా అడుగుతుందని చెప్పి ఆయన మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మీరు ఆయన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? ఆయన ఎట్లా స్వీకరించాలని చెప్తున్నారు? పూర్ణ హృదయంతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ ఆత్మతోను ఆయన్ని సేవించడానికి సిద్ధంగా ఉన్నారా? ఏదో నోటితో ప్రభువా, ప్రభువా నాతో మాట్లాడని అడుగుతున్నామా? లేకపోతే హృదయపూర్వకంగా మనం అడుగుతున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందామండి. మనం విననొల్లని జనంగా మనం ఉండొద్దండి. ఆయన మాట వినే బిడ్డలుగా, కుమారులు, కుమార్తెలుగా మనం ఆయన పాదాల చెంత, ఆయనకి మనం పాలిభాగస్తులుగా ఉండాలండి. పరలోక రాజ్యంలో మన కోసం ఆయన మార్గం సిద్ధపరచుంటే, మనం అక్కడికి వెళ్ళకుండా, ఇక్కడే ఈ భూలోకంలో కష్టాలు అనుభవిస్తామనడం కరెక్ట్ కాదు. మనం ఆయన్ని ప్రేమిస్తే, ఆయన ఆజ్ఞలను పాటిస్తే మనం ముందుకు వెళ్తాం. ఆయన ఆజ్ఞలు ఎప్పుడూ మనతో ఉండాలని ఆయన హెచ్చరిస్తున్నారండి. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండం 6 అధ్యాయము 4-9 వచనాలు మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 6 అధ్యాయము 4-9 వచనాలండి. ఇశ్రాయేలు వినుము. మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము చేయగల దేవుడై ఉన్నాడు. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇక్కడ కూడా దేవుడు అదే చెప్తున్నాడండి. ద్వితీయోపదేశ కాండంలో కూడా. ఆయనతో మనం ఎలా ఉండాలి అంటే ఆయన ఎందుకంటే త్రియేక దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ భిన్నత్వంలో ఏకత్వం అండి. ఆయన ఏకదేవుడిగా ఉన్నాడు. త్రియేక నామాలు కలిగి ఉన్నాడు గాబట్టి, ఆయన్ని మనం పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ ఆయన్ని ప్రేమించే వారిగా మనం ఉండాలని ఆయన హెచ్చరిస్తున్నాడు. నేడు నేను నీకాజ్ఞాపించు ఆజ్ఞలు. ఆయన మనకి ఏదైతే ఆజ్ఞలు మనకు ఆజ్ఞాపిస్తున్నాడో, ఒకవేళ అవి మనకు భారంగా ఉన్నాయి. మేమెట్లా పాటించాలి? మేమెట్లా వాటిని మనలో అనువర్తించి చేసుకోవాలని మనం ఎవిడెన్స్ రూపంగానే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవి మనుషులు చెప్పిన కల్పితాలైతే ఏమాత్రము కాదండి. ఆయన మాట్లాడిన మాటలు ఈ గ్రంథంలో లిఖించబడిన మాటలు మాత్రమే దేవుడు హెచ్చరిస్తున్నాడండి. ఆయన ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు. నేడు అంటే ఈ రోజు. నేను నీకేదైతే నీతో మాట్లాడుతున్నానో వాటిని నువ్వేం చెయ్యాలని దేవుడు మాట్లాడుతున్నాడంటే, నీ హృదయములో ఉండవలెను. ఆయన చెప్పే మాటలు ఫస్ట్ ఎలా ఉండాలంటే, మన హార్ట్‌లోకి మనం రిసీవ్ చేసుకోవాలండి. ఎందుకంటే మన హార్ట్ కల్మషంతో నిండిపోయుంది. అలాంటి కల్మషంలో ఉన్న మన హార్ట్‌లోకి, హృదయంలోకి దేవుని మాటలు మనం తీసుకుంటే, అక్కడంతా ఏమైపోతుందంటే మొత్తం క్లీన్ అయిపోతుందండి. ఎటువంటి డిసీజ్ మనకుండదు. ఎటువంటి హార్ట్ స్ట్రోక్స్ మనకు రావు. ఎటువంటి కొలెస్ట్రాల్ మనకు పెరగవండి. ఎందుకంటే అక్కడ దేవుడు నివసిస్తున్నాడు. నువ్వు దేవుడిని ఆహ్వానిస్తే ఎటువంటి భయాలు మనకుండవు. ఇక్కడ వయస్సు నిమిత్తం లేకోకుండా విచిత్రంగా చాలా మంది మాట్లాడుతుండగానే చనిపోతున్నారు. ఇట్లా చనిపోవడానికి కారణాలు ఏంటని చెప్పి మనం డాక్టర్‌ని పరీక్షించడం కాదు, టెస్టులు చేయించుకోవడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునితో మనం మాట్లాడాలి. యేసయ్య నువ్వు నా హృదయంలో ఉండంటే, యేసయ్యే మన హృదయంలో ఉంటే ఎటువంటి జబ్బు మన దగ్గర ఆయనే చెప్తున్నాడండి. ఐగుప్తీయులు కలుగజేసిన ఏ రోగమును నేను మీకు కలుగజేయను. నేను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆయన నొక్కి ఒక్కానించి మాట్లాడుతున్నాడండి. అంతగా మనకి భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని ఇస్తున్న దేవుడిని మానేసి మనం ఎక్కడెక్కడికో తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చి బాధపడుతున్నాం తప్ప, దేవుని వైపు తిరిగి ఒక్క 10 నిమిషాలు రహస్యమందున్న ఆయనకి మనం ప్రార్థన చేసేవారిగా మనమైతే ఉండడం లేదు. ఎందుకంటే ఆయన్ని ఆహ్వానించండి మీ హృదయంలోకి. ఆయనే హృదయంలో ఉన్న ప్రతి వ్యాధిని తీసివేసే దేవుడండి. మన శరీరంను సృష్టించిన దేవుడికి, మనలో అవయవాలు సృష్టించిన దేవుడికి మనకేది రాకుండా చూసుకునే హక్కు కూడా ఆయనకుందండి. కానీ ఆయన చూసుకోవడానికి నువ్వు ఛాన్స్ ఇవ్వడం లేదు. నీ హృదయం మూసేసుకున్నావు. ఉన్న 4 గదులను కూడా క్లోజ్ చేసేస్తే దేవుడు ఎక్కడ ఎంటర్ అవుతాడండి? మనం తలుపులేసుకొని ఊరెళ్ళిపోతే మన ఇంటికొచ్చిన వాళ్ళు లోపలికెలా వస్తారు? అలాగే నీ హృదయం అనే తలుపులు నువ్వేం చేస్తున్నావంటే మూసేసుకుంటున్నావు. మూసి ఉంచిన హృదయంలోకి దేవుడు ఎలా ఎంట్రీ ఇవ్వగలడండి? నువ్వు దేవుడిని ఆహ్వానించు. మనస్ఫూర్తిగా ఆహ్వానించమని దేవుడు చెప్తున్నాడు. నేను చెప్పే ఈ ఆజ్ఞలను ఎక్కడ పెట్టుకోమంటున్నాడంటే ఆయన హృదయంలో భద్రం చేసుకోమని సెలవిస్తున్నాడండి. అవి నువ్వు మాత్రమే కాదు ఇంకా ఏమేం చేయాలో దేవుడు ఇక్కడ సూటిగా మాట్లాడుతున్నాడండి. నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, వాటిని నీకే కాదు, నీ కుటుంబంలో ఉన్న నీ కుమారులకు కూడా వాటిలకి అభ్యసింపచేసంటే వాళ్ళకి బోధించి ఏం చేయాలని చెప్తున్నాడంటే, ఎక్కడెక్కడ వాటిని ఉంచాలని దేవుడు మాట్లాడుతున్నాడంటే, నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడుచునప్పుడు,
పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. మనం అనవసరపు మాటలు పిల్లలతో మాట్లాడడం కాదండి. అనవసరపు విషయాలు మాట్లాడడం కాదు. మనం పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు, నడుస్తూను వెళ్ళినప్పుడు, పిల్లలతో మనం టైమ్ స్పెండ్ చేస్తున్నప్పుడు, వాళ్ళు పడుకోబెడుతున్నప్పుడు, మనం దేవుని మాటలు పిల్లలకి చెప్పాలండి. మనకి చాలా స్టోరీ టెల్లింగ్స్ ఉన్నాయి. దేవుడి కోసం, దేవుడు చేసిన అద్భుతాల కోసం చాలా స్టోరీస్ ఉన్నాయి. సో, మన దేవుడు ఎలాంటి గొప్ప దేవుడు, మన దేవుడు ప్రతీదీ చేయగల దేవుడు అని పిల్లలకి మనం చెప్తూ ఉంటే వాళ్ళలో కూడా దేవుని భయం పెరుగుతుంది. అప్పుడు పిల్లల కోసం మనం బాధపడవలసిన అవసరం లేదు. పిల్లల కోసం మనం ప్రార్థన చేయవలసిన పని లేదు. ఎందుకంటే దేవుడే చూసుకుంటాడండి. ఎందుకంటే హృదయంలో దేవుడిని మనం ఎంటర్ చేసామంటే ప్రతీది మనం ఏదైతే మన మైండ్ చెప్తుందో దాని ప్రకారం మనం నడుచుకుంటాం కాబట్టి, ఆ మైండ్‌లో యేసయ్య నిండిపోతే మనం చేసే పనులన్నీ మంచి పనులే చేస్తాం. అలాంటప్పుడు మనం భయపడవలసిన పని లేదండి. వాటిని చూసినగా నువ్వు వాటిని చేతికి కట్టుకోవాలండి. ఏంటంటే పిచ్చి తాళ్ళు కట్టుకోవడం కాదండి. మనం దేవుని వాక్యం అనే తాడుని మనం కట్టుకోవాలి. వాటిని మనం ఏం చేయాలంటే కన్నులకు నడుం బాసికం వలె మనం వాటిని కట్టుకోవాలండి. ఎందుకంటే నుదుటి మీద మనం దేవుని మాటలు ఉంచుకుంటే మనం ఏది చూసినా మనకి దేవుని మాటలే కనిపిస్తాయి. ఎదుటి వాళ్ళని మనం చూస్తున్నామా? మన నుదుటి మీద దేవుని మాటలున్నాయి కాబట్టి ఎదుటి వాళ్ళని చూసినా దేవుని మాటలే కనిపిస్తాయి. అప్పుడు మీకు ప్రేమ అనేది మీ హృదయంలో ఉంటుంది కాబట్టి మనం ఎవరినైనా ప్రేమించగలగ శక్తి దేవుడు మనకిస్తున్నాడండి. నీ ఇంటి ద్వారబంధముల మీదను వాటిని ఏం చేయమని చెప్తున్నాడంటే గౌనుల మీదను వాటిని రాయించాలండి. మనం పెట్టుకుంటామండి. చాలా మంది దేవుని వాక్యాలు పెట్టుకుంటారు. చర్చిల్లో పెట్టుకుంటారు. మంచిదండి. ఎందుకంటే మనం చుట్టుపక్కల చూస్తున్నప్పుడు ఏదో ఒక వాక్యం మనం తాకుతుంది. మనమేంటంటే క్యాలెండర్‌లో ఏదో వాక్యాన్ని చదువుకొని పరిగెట్టేసుకునే జనాంగంగా మనం ఉన్నాం గాబట్టి, దేవుని వాక్యాన్ని మనస్ఫూర్తిగా కాసేపు చదివే ప్రజలుగా మనం ఉండడం లేదండి. సో, క్యాలెండర్‌లో ఏదో వాక్యాన్ని చదివేసి ఎళ్ళిపోవడం కాదు. ఈరోజు దేవుడు నీతో ఏది మాట్లాడుతున్నాడు అనేది ఒక్క నిమిషం దేవుడితో ప్రార్థించి, ఒక్క నిమిషం ఆ బైబిల్ తీసుకొని ఆయన నీతో ఏది మాట్లాడుతున్నాడో ఆ వాక్యం చదివెళ్తే, ఆ హృదయంలో ఆ వాక్యం ఆ రోజంతా నీతో ప్రళయతాండవం చేస్తుంది. నీతో ఫైట్ చేస్తుంది. ఆ వాక్యానుసారంగా నీవు నడుచుకోవాలని నిన్ను హెచ్చరిస్తుంది. అలాంటి హెచ్చరికకు మనం ముందుగా నడుస్తున్నామా లేదా? దేవుని ఆజ్ఞలను మనం పాటిస్తున్నామా? ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడండి. మొదటి యోహాను పత్రికలో 3:4లో చెప్తున్నాడండి. పాపం చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించినట్లే. మనం పాపం చేస్తున్నామా? ఆయన ఆజ్ఞను అతిక్రమించడే. పాపం అంటే పెద్ద పెద్ద పాపాలు చేయవసరం లేదండి. ఆయన ఆజ్ఞను ధిక్కరించడమే పాపమని చెప్తున్నాడు. ఆజ్ఞాతిక్రమమే పాపమని సెలవిస్తున్నాడండి. ఎందుకంటే మనం ఆయన ఆజ్ఞను మనం పాటిస్తున్నామా లేదా? ఇందాకే చెప్పుకున్నాము. మనకి పాలు, తేళ్లు ప్రవహించే కానాను దేశానికి పంపిస్తాము అంటే ఇశ్రాయేల్ జనాంగం ఏ విధంగా ఆయన మాట వినకుండా అరణ్యంలోనే మరణాన్ని తెచ్చుకుని, ఆయన ఆజ్ఞను ధిక్కరించి పాపం చేసి ఏం చేశారంటే, ఆయన పాపం వలన వచ్చే జీతం మరణము. మరణానికి బలైపోయారండి. అలాంటి పాపం పరిపక్వమై ఏం చేస్తుందంటే మరణాన్ని కంటుంది. అలాంటి మరణానికి మనం పాత్రులం కాకూడదని దేవుడు ఇంకా మనకు అవకాశాలు ఇస్తూ పోతున్నాడండి. మనం అవకాశాలని సద్వినియోగం చేసుకునే వారిగా ఉంటున్నామా? దుర్వినియోగం చేసుకునేవారు ఉంటున్నామా? ఒక్కసారి మనం పరీక్షించుకుందామండి. ఎందుకు అంటే మనం పరీక్షించుకునే టైంలోనే మనం ఉన్నాం. ఆయన ఎత్తబడే సంఘంలో మనం కూడా పాలిభాగస్తులు కావాలి అంటే, మనం నరకంలోకి ఉండకూడదు అంటే ఆయన ఆజ్ఞలు మనం పాటించాలండి. ఇలాంటి ఆజ్ఞలను పాటించాలంటే మనం విధేయత కలిగి ఉండాలని ఈ యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడండి. అదే విధంగా రెండవ పాఠం మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే ఇక్కడ కూడా దేవుడు విధేయతనే చూపిస్తున్నాడు. 2 వాక్యాలకి లేనివేంటంటే విధేయత. విధేయత లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట వ్యర్థం అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడండి. ఇక్కడ మత్తయి సువార్త 21 అధ్యాయం మనకి సెలవిచ్చినట్లయితే 28-32 వచనాలు చూసినట్లయితే ఇక్కడ నేను మీకు ఇది ఒక స్టోరీలా చెప్పేస్తానండి. ఎందుకంటే ఈ అంతరం మనం వినే ఉన్నాం. ఇక్కడ ఒక చిన్న ఉపమానం. ఎందుకంటే యేసుప్రభు గారు పరిచర్య చేసిన అంతటిలోనూ ఉపమానం లేకుండా ఏది ప్రజలకు బోధించేవారు కాదండి. ఎందుకంటే మనకదొక స్టోరీలాగా ఆయన చెప్పేవారు. ప్రతి విషయంలోనూ ఒక ఉపమానం చెప్పే దేవుడు వాళ్ళకి బోధించేవారండి. ఉపమాన రీతిగా ఆయన బోధన చేసేవారుమాట. సో, ఇక్కడ ఇవ్వబడిన ఉపమానం ఏంటంటే, అక్కడ ఆయన యేసుప్రభు గారిని క్వెషన్‌లతో మాట పరిసయ్యులు, సద్దూకయ్యులు ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. అలాంటి ప్రశ్నిస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే దేవాలయంలోకి వెళ్లి ఆయన బోధించుండగా అక్కడికొచ్చిన ఏంటంటే ప్రధాన యాజకులు, పెద్దలు ఆయన వద్దకు వచ్చి, "నువ్వు ఏ అధికారంతో ఇవన్నీ చేస్తున్నావని" అధికారం ఇచ్చిన దేవుడినే ఆళ్ళు అడుగుతున్నారండి. వాళ్ళ హృదయంలో దేవుడు లేడని మనకిక్కడే సూటిగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన కుశల ప్రశ్నలలో వాళ్ళని అడగాలి. ఈయన అడుగుతున్నారన్నమాట. "నువ్వు ఏ అధికారంతో ఇది చేస్తున్నావు? నువ్వు ఈ కార్యాలు చేయడానికి నువ్వెక్కడి నుండి వచ్చావని" చెప్పి ఆయన్ని ప్రశ్నిస్తున్నప్పుడు దేవుడు వాళ్ళకి కొన్ని క్వెషన్‌లేస్తున్నారు. అలాంటి టైంలో దేవుడు ఒక ఉపమాన రీతిగా వాళ్ళతో మాట్లాడుతున్నాడండి. ఆ ఉపమానమే ఈరోజు మన వాక్య భాగం మాట. ఆజ్ఞ పాలనలో ఇదొక ఆజ్ఞ మాట. దేవుడు ఇక్కడ ఉపమాన రూపంలో మనకేం చేస్తున్నాడంటే, ఒక ఆయనకి ఇద్దరు కుమారులున్నారండి. అది మీరు చదువుకుంటే అర్థమవుతుంది. మత్తయి సువార్త 21 అధ్యాయము 28-32 వచనాల్లో ఇక్కడ ఆయనకొక ఇద్దరు కుమారులుంటే, ఇక్కడ
మనకి విధేయత కనిపిస్తుందన్నమాట. తండ్రి కోరిక ఏమిటంటే తన కుమారుడిని పిలిసి మొదటి కుమారుడితో చెప్తున్నాడన్నమాట. "కుమారుడా ఈరోజు ద్రాక్ష తోటలోకి పనికి పొమ్మని" చెప్తే, అప్పుడు పెద్ద కుమారుడు ఏమంటున్నాడంటే వెంటనే ఏం చెప్పాడంటే, "నేను పోలేను" అని చెప్పేసి వెంటనే ఆన్సర్ ఇస్తారన్నమాట ఆ తండ్రికి. వెంటనే ఆన్సర్ ఇచ్చేసి తర్వాత ఏమనుకుంటాడంటే తన మనసు మార్చుకుంటాడన్నమాట. అనవసరంగా నేను డ్యాడీతో పోనని చెప్పాను అని చెప్పి మనసు మార్చుకొని ఏం చేశాడంటే, తర్వాత ఏం చేస్తాడంటే ఆలోచించి తండ్రి మాట ప్రకారం ఆ ద్రాక్ష తోటలోకి పనికి పోతాడన్నమాట. ఫస్ట్ చెప్పగానే ఏం చేశాడంటే, "నేను పోను" అని చెప్పాడు. కానీ తర్వాత ఏమైందంటే ఆయన మనసులో విధేయత ఉందండి. దేవుడు ఆయన హృదయంలో ఉన్నాడు గాబట్టి దేవుడిని హృదయంలో మనం ఆహ్వానిస్తే అక్కడ చెప్పేది కరెక్ట్ అని ఒక్క క్షణంలోనే మనలో మనకేం చేస్తుందంటే, మన ఆలోచన ఏం చేస్తుందంటే మంచి దారి వైపు నడిపిస్తుంది. ఫస్ట్ వెళ్ళను అని చెప్పి ఏం చేశాడంటే ఒక్క నిమిషం ఆలోచించి వెళ్ళనని చెప్పి మళ్ళీ తండ్రితో ఏం చెప్పలేదు. పోనని చెప్పాడు గానీ తన పొలంలోకి వెళ్ళిపోయాడు. అదే విధంగా రెండో కుమారుడి దగ్గరికొచ్చి సేమ్ ఇంక ఎలాగో అన్నయ్య వెళ్ళనన్నాడు కాబట్టి అని చెప్పి ఈయనేమనుకున్నాడంటే, పోన్లే చిన్న కుమారుడిని పంపిద్దామని చెప్పి రెండో కుమారుడి దగ్గరికొచ్చి సేమ్ అలాగే చెప్తాడమాట. ఈరోజు మన ద్రాక్ష తోటలోకి వెళ్లి పనికి పొమ్మని చెప్తే, చిన్న కుమారుడు వెంటనే ఏమి ఆలోచించుకోకుండా ఏం చేశాడంటే, పోతాను అని చెప్పాడు. కానీ ఇక్కడేంటంటే, పోతాను అని చెప్పాడు గానీ పోలేదు. అక్కడ పోను అని చెప్పిన పెద్ద కుమారుడు ఏం చేశాడంటే, మనసు మార్చుకుని అక్కడికి వెళ్ళాడండి. పోతాను అని చెప్పిన ఈ చిన్న కుమారుడు ఏం చేశాడంటే, వెళ్తాను అని మాటిచ్చాడు గానీ వెళ్ళలేదు. సో, ఇక్కడ యేసుప్రభు గారు ఈ క్వెషన్ అడిగి అప్పుడు అక్కడున్న సద్దూకయ్యులని, పరిసయ్యులని, శాస్త్రులని అడుగుతున్నాడండి. ఇది ఇక్కడ ఈ ప్రశ్న మీకు వేసిన వెంటనే, ఇక్కడ తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడు ఎవడు? అని ఒక ప్రశ్న అక్కడ దేవుడు అడుగుతున్నాడండి. దేవుడు అడుగుతుంటే అక్కడ మనకు 30 వచనంలో కనిపిస్తుంది. అతడు రెండో వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా, వాడు అయ్యా పోదునననే గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడినని వారినడిగెను. వారినడిగెను అంటే ఇక్కడ వారు అంటే ఎవరంటే పరిసయ్యులు, సద్దూకయ్యులని దేవుడు ప్రశ్నిస్తున్నాడన్నమాట. ఇక్కడ ఎవ్వరు దేవునికి ఇష్ట ప్రకారం చేసింది అనగానే వెంటనే వాళ్ళేం జేశారంటే, ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అందుకు వారు మొదటి వాడే అనిరి. ఎందుకు అంటే దేవుని ఇష్ట ప్రకారం వెళ్తాను, పోను అని చెప్పి పోయాడు. పోతాను అని చెప్పి పోలేదు. ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది కదా! అని చెప్పి యేసుప్రభు గారికి ఆన్సర్ చేశారు. అప్పుడు యేసుప్రభు గారు మరలా ఏం చేశారంటే 31 వచనంలోకొచ్చేటప్పటికి ఆయన మాట్లాడుతున్నాడు. సుంకర్లు, వేశ్యల కోసం ఆయన మాట్లాడుతున్నాడన్నమాట 31 వచనంలో. యేసు సుంకర్లను, వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయంగా. ఎందుకు సుంకర్లు, వేశ్యలను ఇక్కడ దేవుడు తీసుకొచ్చాడంటే మనకు తెలుసండి. సుంకకు గుర్తుదారుడైన జక్కయ్య కోసం టాక్స్ వసూలు చేసే వాళ్ళ కోసం మనకు తెలుసు. ఒక మనకి వేశ్య స్త్రీ దేవుడి దగ్గరకొచ్చినప్పుడు తన పాపాలను ఎలాగా దేవుడి దగ్గర పాదాల యొద్ద దేవుని పాదాలు కడిగి ఎలా ఒప్పుకుందో మనకు తెలుసండి. అంటే వాళ్ళు ఫస్ట్ ఏం చేశారంటే దేవుని మాట విననోళ్ళని ప్రజలుగా ఉన్నారు. తర్వాత వాళ్ళ మనసు మార్చుకుని పెద్ద కుమారుడు ఏ విధంగా అయితే దేవునికి విధేయత చూపించి, తండ్రికి విధేయత చూపించి, తండ్రి ఇష్ట ప్రకారము చేశాడో ఆ విధంగానే సుంకరులు, వేశ్యలు కూడా ఫస్ట్ వాళ్ళ జీవితాలు ఎలా గడిపినా తర్వాత దేవుడి కోసం తెలుసుకున్న తర్వాత దేవుని మాట విని ఆయనకి లోబడి విధేయత చూపిన వారిగా మనకు కనిపిస్తున్నారు కాబట్టి ఇక్కడ సుంకరులు, వేశ్యలు మాత్రమే ముందుగా పరలోక రాజ్యంలో వెళ్తారు. మీరు యోహాను చెప్పినవి ఏవి వింటున్నారు గానీ మీరు వేదాంతులైనా, గొప్ప గొప్ప పాండిత్యం గల జ్ఞానులైనా మీరు దేవుని రాజ్యంలో వెళ్లరు. ఎందుకంటే తండ్రి ఆజ్ఞ ప్రకారం వాటిని చేసిన వాడే వెళ్తాడు అని చెప్పి ఆయన ఈ ఉపమాన రీతిగా ఇక్కడ ఒక చిన్న స్టోరీని వాళ్ళకి అర్థం అవ్వడం కోసం, ఇక్కడ విధేయత కోసం తెలియజేయడం కోసం ఇద్దరి కుమారుల తాత్పర్యాన్ని మనకిక్కడ దేవుడు తీసుకొచ్చాడండి. అంటే ఇక్కడ మనకి ఏమి దేవుడు మాట్లాడుతున్నాడంటే, నోటితో అవును అని చెప్పి పని చేయకపోవడం కంటే, పశ్చాత్తాపంతో దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే నిజమైన విధేయత అండి. ఎందుకు అంటే మాటల కంటే క్రియలు ముఖ్యం. క్రియలు లేని విశ్వాసం మృతము అని దేవుడు సెలవిస్తున్నాడు. మాటలు చాలా మంది చెప్తారండి. పనులు కొంతమందే చేస్తారు. కానీ ఇక్కడ మాట ముఖ్యం కాదండి. క్రియ ముఖ్యం. ఎందుకంటే మనం చేసే పని ముఖ్యం. ఇక్కడ ఏం చేశారంటే పెద్ద కుమారుడు పోను అని చెప్పి పోయాడు. అక్కడ దేవుడికి విధేయత చూపించాడు. తండ్రి ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. అలాగే ఇక్కడ సుంకర్లు, వేశ్యలు కూడా తండ్రి మాటను విని, వాళ్ళు చేసిన పాపాన్ని ఒప్పుకొని, దేవుడికి విధేయతగా ఇక మీదట పాపం చేయమని హృదయంలో దేవుడిని సొంత రక్షకుడిగా అంగీకరించి, వాళ్ళు తన హృదయంలో దేవుడిని పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో దేవుడిని ఆరాధించారు గాబట్టి, దేవుడు వాళ్ళ పాపాలను క్షమించి పరలోకానికి వాళ్ళకి ద్వారాలు ఓపెన్ చేశారండి. మనం ప్రతిరోజు వినేవారిగా ఉంటున్నాం. మనం ఏ విధంగా ఉంటున్నాము? అని ఇక్కడ మనకేం కనిపిస్తున్నాయంటే విజేయత, పశ్చాత్తాపం మనకిక్కడ కనిపిస్తున్నాయండి. ఎందుకంటే పశ్చాత్తాపంతోనే వాళ్ళు దేవుడికి విధేయత చూపించారు. మనం పశ్చాత్తాపంతో దేవుని పాదాలు కడిగితే, మన కన్నీళ్లను ఆయన కవిలిలో భద్రపరుస్తున్నాడని కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే మన కన్నీటి ప్రతి బొట్టును ఆయన తన పుస్తకంలో రాసుకుంటున్నారండి. అది మన పరలోకంలో వెళ్ళినప్పుడు మనం చేసిన క్రియలు ఆయన ఎదుట
ఒక గ్రంథంలో ఇప్పబడతాయండి. అప్పుడు మనం ఎత్తబడే సంఘంలో ఉంటున్నామా? విడువబడే సంఘంలో ఉంటున్నామా? అని మనల్ని మనం ఒక్కసారి ఆలోచించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమించడమే గొప్ప ఆజ్ఞగా దేవుడిక్కడ మాట్లాడుతున్నాడండి. ఈ ఉదయకాల సమయంలో ఆజ్ఞా పాలన అన్నిటిలో ముఖ్యమైనది ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించడమే మొదటి ఆజ్ఞ అండి. ఆయన్ని ప్రేమిస్తే ఈ సమస్తము ఆయన చేయగల సమర్థుడై ఉన్నాడు. ఆయన్ని మనం ప్రేమిస్తున్నామా? ఆయన ప్రేమకు మనం అర్హులుగా ఉన్నామా? ఆయన్ని ప్రేమిస్తే మనలో డంబంగా మనం ప్రవర్తించమండి. మనలో ప్రేమ ఉప్పొంగదు. అమర్యాదగా నడుచుకొనదు. స్వనీతిని ఆధారం చేసుకోనదండి. మంచి నీతితో మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. అది సామెతలు మనకు 6:23లో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన ఆజ్ఞలను పాటించే వారిగా మనం ఉంటే ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన ఆజ్ఞ దీపముగాను, ఉపదేశం వెలుగుగాను ఉంటుందని దేవుడు హెచ్చరిస్తున్నాడండి. ఎందుకంటే అది నువ్వు త్రోవను నడిచినప్పుడు, నువ్వు వెళ్తున్నప్పుడు, పండుకున్నప్పుడు అది నీకు కాపాడుతుంది. నీకు మేలు చేస్తుంది. నీతో ముచ్చటిస్తుంది. అవన్నీ దేవుడు మాట్లాడుతున్నాడు. అదే సామెతలు 6:21లో మనం చూసినట్లయితే వాటిని ఎల్లప్పుడూ నీ హృదయందు ధరించుకొనుము. అదే సెలవిస్తున్నాడండి దేవుడు. వీటన్నిటిని హృదయంలో భద్రం చేసుకోమంటున్నాడు. నీ మెడ చుట్టూ వాటిని కట్టుకోమంటున్నాడు. ఇవన్నీ దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఆయన ఆజ్ఞలను పాటించి ఆయన దీవెనలు పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? విధేయత చూపించే వారిగా మనం మారదామండి. అవిధేయత చూపించి దేవుని ఉగ్రతకు మనం పాలు కావడానికి ఏమాత్రము వీలు లేదండి. ఈ 40 రోజుల్లో మనం ఏదైతే తీర్మానం చేసుకున్నామో, ఏదైతే సిద్ధపాటు చేసుకున్నామో, ఆయనకి ఇంకా ఈ 40 రోజులు మనం దగ్గరగా జీవిస్తున్నాం గాబట్టి, మనం తీసుకున్న తీర్మానానికి, సిద్ధపాటుకి ముందుకు వెళ్దాం. ఆయన విధేయత కోసం ప్రాధేయపడదాము. అలాంటి విధేయత మనకు దేవుడు ఇవ్వాలని చెప్పి, ఆయన ఆజ్ఞలను పాటించి, ఆయనిచ్చే రక్షణ, దీవెనలను పొందుకోవడానికి అట్టి జ్ఞానం దేవుడు మనందరికీ దయచేయును గాక. దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగం దీవించును గాక. ఆమేన్. శ్రేష్టమైన వర్తమానాన్ని అందించినటువంటి శాంతి ఆదర్శ్ గారికి ప్రత్యేక వందనాలు. ఎత్తుబడిన వాక్యం యొక్క ఫలింపు కొరకే మన మధ్యలో ఉన్న బ్రదర్ రాజశేఖర్ గారు ప్రార్థన చేస్తారు. అన్న ప్రైజ్ రాడ్ అన్న. అన్న ప్రైజ్ ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ అన్న లార్డ్ అన్న. అన్న 1 మినిట్. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. అమ్మ చెప్పండి. ఇక్కడ చరణ్ అని చెప్పి అక్కడ ఇంగ్లీష్ ఫర్ కాంపిటేటివ్ అని చెప్పి వస్తుంది కదన్న. తను ఇంగ్లీష్ లెక్చరర్ అన్న. ఆ! తను మీట్‌లో జాయిన్ అయ్యారు. తన కోసం కూడా ప్రేయర్ చేయండి అన్న. పేరమ్మా చరణ్ కుమార్ అన్న. చరణ్ కుమార్. రాజశేఖర్ అన్న చరణ్ కుమార్ గారి కొరకు ప్రార్థించండి. ఓకే. వందనాలండి చరణ్ కుమార్ గారు. వందనాలన్నా.